వరకు మమ్మలను కాచి కాపాడిన దేవా మీకు వందనములు. మరలా ఈ ఉదయకాల సమయంలో ప్రవేశపెట్టిన దేవా మీకు వందనములు. ఇదేనా రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 37-38 వచనముల ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. దాని అందున్న అర్ధతాత్పర్యములు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు గనుక వాక్యమై ఉన్న దేవా మీ పాదముల చెంతకు చేరి అడుగుతూ ఉన్నాము నాయన. కనుక నాయన మీరే బోధకులై మాకు బోధించండి. ఎందుచేతనగా మేము మాట్లాడితే అది వ్యర్థము నాయన, మీరు మాట్లాడితే అది మాకు మేలు. కనుక మీరు మాత్రమే మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించండి. విత్తబడబోచున్నటువంటి వాక్యము వారి మనసుల్లో నాటింపజేసే భాగ్యాన్ని దయచేయండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకే రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ క్రైస్తవ జనాంగమా, గత కొంతకాలంగా మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే రెండవ రాకడలో రావాలి అని అంటే దానికి 4 సూచనలు ఉన్నవని చెప్పినాను. మొదటి సూచన సువార్తీకరణ, రెండవ సూచన ఇజ్రాయేలీలు తిరిగి రావడం, మూడవ సూచన యెరూషలేము దేవాలయము తిరిగి నిర్మించబడడం, నాలుగవ సూచన ఆ యొక్క యెరూషలేము దేవాలయములో అపవాది 7 సంవత్సరాల పాలన చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కానీ ఆ యొక్క రెండవ రాకడ రాదు. అయితే ఇక్కడ మనము 2 సూచనల గురించి ఇంతవరకు నేర్చుకున్నాం. మొదటి సూచన సువార్తీకరణ, దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత రెండవది ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీయులు తిరిగి ఇజ్రాయేలు దేశానికి రావడం అనేది కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినాన యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుట, యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుట అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. తిరిగి కట్టబడడం అంటే ఒకసారి కట్టబడిందనమాట. ఆ కట్టబడింది ఎప్పుడు కట్టబడింది అనేటువంటిది ఈ దినాన ఆ వాక్యమే మనం చూచాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనము ఏమంటుంది? 4వ సంవత్సరము జీపను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత నిక్కచ్చి అయినటువంటిది అని అంటే రోజులు మాసములతో కూడా అది లిఖించబడినది. ఏ సంవత్సరము, ఏ మాసము, ఏ దినము అనేటువంటి విషయం కూడా ప్రతి విషయంలో, ఇక్కడే కాదు ప్రతి విషయంలో కూడా అది లిఖించబడినది. ఎంత లిఖించబడిందంటే మధ్యలో వస్తుంది. చూడండి, ఆ మొదటి వచనం చూద్దాం. అయితే ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు 480 సంవత్సరాలు పూర్తయింది. 480 సంవత్సరాలు పూర్తయింది. ఈలోగా ఎంతమంది అయిపోయారు? వాళ్ళు న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు, మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, చివరి న్యాయాధిపతి సమూయేలు. వీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక రాజును కోరుకున్నారు. ఆ రాజు ఎవరు అనగా సౌలు. ఆ రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దావీదు పరిపాలించాడు. సౌలుకి దావీదుకి మధ్యలో మరొక రాజు ఉన్నాడు. ఇది ఎవ్వరికి తెలియదు. సౌలు కుమారుడైనటువంటి
ఇఫీబోషెతు అనేటువంటి ఆయన 2 సంవత్సరాలు ఏరారు. కానీ 40 సంవత్సరాలు సౌలు గారు, 40 సంవత్సరాలు దావీదు గారు, 40 సంవత్సరాలు సొలొమోను గారు అంటామే కానీ మధ్యలో సౌలు కుమారుడైనటువంటి మెఫీబోషెతు అనేటువంటి ఇష్బోషెతు అనేటువంటి ఆయన 2 సంవత్సరాలు మరి పాలన చేశాడు. ఆ తర్వాత దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఇది ప్యాటర్న్. కనుక ఇక్కడ సొలొమోను గారు, దావీదు గారు మంచి ఏసీ గదుల్లోనూ వాటిలోనూ నివసిస్తూ ఉండగా, నేనైతే ఇంతకు మంచి బంగ్లాల్లో నివసిస్తూ ఉన్నాను, నా దేవుడైతే మరి ఆ గుడారంలో ఉన్నాడు అని ఆయన బాధపడి నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను పిలిచి మరి నేను ఆయనకు ఒక మందిరాన్ని కట్టించాలని ఆశపడుతూ ఉన్నాను, మరి దేవుణ్ణి కనుక్కోండి అంటే అదే రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడాడు. ఏమిటంటే, దావీదు కట్టడానికి వీలు లేదు. ఎందుచేతనగా ఆ చేతంతా రక్తసిక్తమై ఉన్నది. ఆ చేతులన్నీ కూడా యుద్ధములే. ఆ చేతులు యుద్ధములు చేసి కొన్ని వేల మందిని చంపినటువంటి ఆ చేతితో నాకు మరి ఆ యొక్క దేవాలయం కట్టవద్దు. తన కుమారులో ఒకరి ద్వారా నేను కట్టించుకుంటాను, దావీదు మాత్రం కట్టడానికి వీల్లేదు అంటాడు. ఆ తర్వాత దావీదు గారికి ఒక కుమారుడు జన్మించారు. చాలామంది ఉన్నారు. అందులో ఈ బత్షెబాకి పుట్టినటువంటి 2వ కుమారుడు సొలొమోను. ఆ సొలొమోను అనగా అర్థమేమి? సొలొమోను అనగా అర్థమేమి? షాలోమ్ అంటారు ఒకళ్ళు. షాలోమ్ అంటే సమాధానము అని. షాలోమ్ అని అంటారు. షాలోమ్ అంటే అర్థం తెలియదు, సమాధానము. ఆ షాలోమ్ నుంచి వచ్చింది సొలొమోను అనగా సమాధానం. సొలొమోను మరి ఆ రాచరికం చేసిన 40 సంవత్సరాలు కూడా ఆ యొక్క దేశంలో ఎక్కడా కూడా యుద్ధములు లేవు. సొలొమోను గారు ఒక యుద్ధం కూడా చేసినట్లుగా లేదు. కనుక ఆ సొలొమోను మరి రాచరికానికి ఎక్కిన తరువాత ఎన్ని సంవత్సరాలకి? 4వ సంవత్సరం. ఆయన మరి రాచరికం ఎక్కిన తర్వాత 4వ సంవత్సరంన మరి అదే మాట రాయబడింది 37వ వచనం. 4వ సంవత్సరము జీపను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. పునాది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఏదైనా పునాది లేకుండా మనము దేన్ని కట్టలేం. ఆ బండ క్రీస్తే. నిషేధించిన రాయి మూలకు తలరాయి. మొట్టమొదటి వేసినటువంటి ఆ ఫౌండేషన్ స్టోన్ చాలా విలువైనటువంటి విషయము. ఈ పునాది ఎప్పుడు వేయబడింది? 4వ సంవత్సరము జీపను మాసమున యెహోవా మందిరము పునాది వేయబడెను. ఇట్లా పునాది వేసిన 7 సంవత్సరములలో ఆ యొక్క దేవాలయము పూర్తి చేయబడినది. ఇంకొక ప్రాముఖ్య విషయము, అది అక్కర్లేదు కానీ, 7వ అధ్యాయం అంతా కూడా ఆలయం కట్టించబడినది. 7వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఆయన ఎంతసేపు సొలొమోను గారి గురించి ఏమి తెలుసుకుంటాం మనం? సొలొమోను గారు 1000 మంది భార్యలన్నీ అనుకుంటామే కానీ ఆయన గొప్ప ప్రార్థనాపరుడని ఎవరికి తెలియదు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. 7వ అధ్యాయం అంతా అదే. 7వ అధ్యాయము ఆయన గుడి ప్రతిష్ట. ఆ గుడి ప్రతిష్ట చేయడానికి ఆయన చాలా బలులు అర్పిస్తాడు. 13వ వచనం నుంచి ఆ ప్రార్థన ఉంటుంది. 13వ వచనం నుంచి ఆ ప్రార్థన ఉంటే ఆ బలులన్నీ ఆకాశం నుంచి దిగి వచ్చిన అగ్నితో ఆ బలంతా
మరి పరిహరించబడుతుంది. కనుక ఆయన చాలా గొప్ప ప్రార్థనాపరుడు, జ్ఞానవంతుడు. ఆయన మించిన జ్ఞాని లేనే లేడు. సొలొమోనును మించిన జ్ఞాని లేనే లేడు. అంతటి ధనవంతుడు లేనే లేడు. కనుక ఆయన రోజు భోజనము ఖర్చు ఎంతో తెలుసా? సొలొమోను గారు రోజు భోజనము ఖర్చు ఎంతో తెలుసా? చూడండి, ఆ 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 22, 23 వచనాలు ఆ యొక్క భోజనం గురించి తెలియజేస్తుంది. 4వ అధ్యాయము చదవకర్లేదు, మీరు చదువుకోండి. 4వ అధ్యాయము 22, 23 వచనాల్లో మరి ఎంత రోజుకు నేను వేసిన లెక్కల ప్రకారంగా దాదాపుగా 20 లక్షలు ఉంటేనే కానీ, చదువుకోండి, అదంతా 20 లక్షలు ఉంటేనే కానీ మరి భోజనం వెళ్ళదు, ఒక పూట గడవదు. ఎందుచేతండి? మనకు ఒక్కడుంటేనే గగనం అయిపోతుంది, ఇల్లు గడటం గగనం అయిపోతుంది. మరి ఆయన 1000 ఫ్యామిలీస్ మాటలా ఎంత కావాలి? అందుకే ఆ లెక్కలు ఇచ్చాడు దేవుడు అందుకే ఆ లెక్కలు ఇచ్చాడు. కనుక ఇక్కడ సొలొమోను గారి యొక్క ప్రార్థన కూడా నేను మీకు చూపించి ఉన్నాను. అయితే ఈ విధముగా కట్టినటువంటి ఈ ఆలయాన్ని చాలా సంవత్సరముల తరువాత నెబుకద్నెజరు అనేటువంటి రాజు దానిని కూల్చివేశాడు. నెబుకద్నెజరు రాజు ఎవరు? ఈ దావీదు గారు ఎవరు? సొలొమోను గారు ఎవరు? నెబుకద్నెజరు రాజు ఏ దేశానికి రాజు? బబులోన్. వెరీ గుడ్. ఆ టెంపో పోనకు అలా కంటిన్యూ చేస్తూ ఉండు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ఆపొద్దు అమ్మా. రైట్. ఈ బబులోను సామ్రాజ్యం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఈ బబులోను దేనికి ఇప్పుడు ఉన్న ఏ దేశానికి పేరది అమ్మా? ఇరాన్ కాదు, ఇరాన్ అంటే ఫార్సీ అమ్మా. ఇరాక్ దేశము. ఈ ఇరాక్ దేశంలో ఉండేటువంటి ఆయన మరి నెబుకద్నెజరు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఈ నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండయాత్రకు వెళ్ళాడు. నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకి దండయాత్రకు వెళ్ళినప్పుడు దండయాత్ర 3 సార్లు చేశాడు. యెరూషలేము మీద దండయాత్ర 3 సార్లు ఎందుకు చేయవలసి వచ్చినది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఈ నెబుకద్నెజరు యొక్క తండ్రి మరి ఈయన యెరూషలేము మీదకి వచ్చినప్పుడు మరి నెబుకద్నెజరు తండ్రి ఏం చేశాడంటే కాయలా పడినప్పుడు ఆయన దగ్గరకు తిరిగి వెళ్తాడు. ఇక్కడ సైన్యాన్ని ఇక్కడ ఉంచేసి, యెరూషలేములో సైన్యాన్ని ఉంచేసి ఆయన తిరిగి బబులోను దేశానికి వెళ్ళిపోతాడు. బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి ఆయన తండ్రి గారిని పంపించేసి తిరిగి రావడానికి టైం పడుతుంది. అందుచేతనే 3 సంవత్సరాలు కాదు, 3 సార్లు మరి దండయాత్ర చేస్తాడు. 3 సార్లు దండయాత్ర చేసి మొట్టమొదటి దండయాత్రలో ఎవరిని తీసుకువెళ్ళాడు? మొట్టమొదటి దండయాత్రలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకువెళ్ళాడు. 2వ దండయాత్రలో మరి ఆ యొక్క యెహెజ్కేలును తీసుకుని వెళ్ళాడు. తర్వాత దండయాత్రలు 3 సార్లు దండయాత్ర చేసి మొత్తానికి యెరూషలేము దేవాలయము. ఆ 3వ దండయాత్రలో ఆయన చెప్తాడు సైనికులకి, నెబుకద్నెజరు సైనికులకు చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, మీరు ఏదైనా చేయండి పర్వాలేదు, ఆ దేవాలయాన్ని ముట్టుకోవద్దు అంటాడు. దేవాలయాన్ని ఏమి చేయవద్దు అని నెబుకద్నెజరు సైన్యానికి ఆజ్ఞ వేశాడు. కానీ అందరికీ మరి ఆ ఆలయం చూస్తే బంగారు ఆలయం, మొత్తం అంతా బంగారంతో పొదగబడింది. టన్నుల కొద్దీ బంగారం.
దాంతో ఆ యొక్క దేవాలయం కట్టబడింది. ఈ 6వ అధ్యాయం అంతా కూడా దాని పొడవు వెడల్పులు అంతా కూడా రాయబడి ఉంది. దాని పొడవు వెడల్పుల ఎత్తు అంతా కూడా ఆ ఎత్తే 60 అడుగుల ఎత్తు. 60 అడుగుల ఎత్తు అంటే ఈ రోజుల్లో 5 అంతస్తుల అంత ఎత్తు ఒక దేవాలయం గోడ ఉంది. 60 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పు, ఈ రకంగా దాని యొక్క పొడవు వెడల్పు అన్నీ రాయబడి ఉన్నవి. కనుక ఆ యొక్క దేవాలయము దేనితో పొదిగించబడినది అంటే బంగారముతో పొదిగించబడినది. బంగారముతో పొదిగించబడినది. మరి వాళ్ళు ఆ యొక్క అడుసుకు బదులు ఏమి వాడారు అని అంటే బంగారాన్ని కరిగించి పోశారు. బంగారాన్ని కరిగించిపోసారు. అంత విలువైనటువంటి దేవాలయం. అటువంటి దేవాలయం ఇక దరిదాపుల్లో ఎవరు కట్టలేరు కూడా. అటువంటి దేవాలయము ఒక సైనికుడు ఏం చేస్తాడంటే, మరి ఈ దివిటీలు ఉంటాయి కదా, ఆ దివిటీలు చుట్టూ మరి ముట్టడి దెబ్బలు వేశారు. యెరూషలేముకి చుట్టూ ముట్టడి దెబ్బలు వేశారు. అంటే అర్థం ఏమి? ముట్టడి దెబ్బ అనే పేరు విన్నారు కదా, అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఈ తలుపు ఉంది, ఆ తలుపు ఉంది. మనం వస్తే ఈ తలుపు గుండా వస్తాం, లేదా ఆ తలుపు గుండా వస్తాం, అంతే కదా. మళ్ళీ పోవాలంటే ఎక్కడికి మనకి దారి లేదు. కనుక మనము లోపల ఉండగా బయట ఇక్కడ అక్కడ దెబ్బలు కట్టేశారనుకుందాం, మనం బయటికి వెళ్ళగామా? అది ముట్టడి దెబ్బ అంటే. ఇజ్రాయేలు యొక్క యెరూషలేము చుట్టూ మరి ముట్టడి దెబ్బలు వేసేసారు. అది ఫస్ట్ టైం చేసినటువంటిది. లోపలికి వచ్చేటువంటి వాళ్ళకి దారి లేదు, బయటికి వెళ్ళేందుకు దారి లేదు. ఎంతకాలమైన లోపల ఉండగలరు? హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు కదా, ఆ హిజ్కియా మరి వీళ్ళకి నీళ్లు కూడా లేకపోతే స్వరంగం తవ్విస్తాడు. దాని ద్వారా మరి యెరూషలేము లోపలికి నీరు వస్తుంది. ఇప్పటికీ అది ఉంది. ఇప్పటికీ హిజ్కియా గారికి ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన మరి బాగుపడలా. ఆయన చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నవి. కనుక మనము ఎప్పుడూ కూడా ఒక్క పని చేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోం. మన జీవితాంతం చేస్తూనే ఉండాలి. అది హిజ్కియా చేశారు కనుక ఆయన ఆ యొక్క రోగం నుంచి విడుదల పొందగలిగాడు. ఇప్పుడు ఈ యొక్క ముట్టడి దెబ్బలు వేశారు కదా, ఈ ముట్టడి దెబ్బలు వేసిన తర్వాత లోపలి జనమంతా అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఆహార పదార్థాలు ఇంట్లో ఎంతకాలం ఉంటాయి? ఎంతో కాలం ఉండవు కదా. రిజర్వ్ చేసుకునే ఫుడ్ ఎంత ఉంటుంది? మళ్ళీ ఇంట్లో ఉన్నది అయిపోతే మళ్ళీ మనము బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉండాలి. అంతే. అది అలా కాకుండా ఈ బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి లేదు. అది అష్టదిగ్బంధం చేసినాడు. అటువంటి ఆలయంలో అటువంటి టైంలో నెబుకద్నెజరు 3వసారి ఏమి చేశాడంటే, ఒక సైనికుడు ఒక దివిటి అంటే ఇదివరకు లైట్లు లేవు కదా, కిరసనాలు పోసినటువంటి ఆ యొక్క కాగడ ఒకటి లోపలికి విసిరాడు. కాగడ ఒకటి యెరూషలేము దేవాలయంలోనికి విసిరినప్పుడు ఇక అది అంత జలతారు, అంత చాలా విలువైనటువంటి కట్టడం. అది అంటుకుపోయి మరి రోజుల తరబడి కాలుతూనే ఉంది. అవి కాలి మరి బూడిదైపోతే అవి బంగారం తీయడానికి 3 రోజులు పట్టిందట. బంగారం తీయడానికి 3 రోజులు పట్టింది. అవన్నీ మిగిలినవి కొన్ని కొల్లగొట్టుకుపోయినటువంటి ఆ సామాన్లు ఎవరు మందు తాగారు? మెషక్క, అదే నెబుకద్నెజరు కుమారుడు. అతను ఏం చేశాడంటే ఆ పాత్రలో మందు తాగాడు. మరి వెంటనే మెనే టికెల్ అనేటువంటిది ఆయన కడమడింది. వెంటనే చనిపోతాడు. అంత మరి పరిశుద్ధమైనటువంటి స్థలం అది. అటువంటిదే మరి ఇదంతా కూడా ఎక్కడికి పట్టిపోయారంటే బబులోను సామ్రాజ్యానికి పట్టిపోయారు. ఇప్పుడు మొదటి
ఆలయం ఎవరు కట్టారమ్మా? సొలొమోను కట్టారు. సొలొమోను కట్టిన దేవాలయం ఉందా? లేదు. అది సొలొమోను కట్టిన దేవాలయం లేదు. రెండవ దేవాలయం కట్టవలసి వచ్చింది. రెండవ దేవాలయం కట్టవలసి వచ్చింది. రండి చూపిస్తాను. అది వాక్యము ఇది రాజుల రెండవ గ్రంథము 25వ అధ్యాయము. నెబుకద్నెజరు ఏం పట్టుకెళ్ళాడో చూపిస్తాను. రాజుల రెండవ గ్రంథము 25వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకొని మనము రెండవ ఆలయానికి వెళదాం. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను ఆలయమట్లను యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రము కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. తరువాత సేవ కొరకై చేయించబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములు అన్నిటినీ వారు తీసుకొని పోయిరి. ఇలా మొదటి దేవాలయము క్లోజ్ చేయబడింది. మొదటి దేవాలయము సొలొమోను గారి చేత కట్టబడినటువంటి ఆ దేవాలయం ఏమైందమ్మా? స్మాష్ అయిపోయింది. సరే, రెండవ దేవాలయం కట్టాలి. ఈ రెండవ దేవాలయం కట్టాలంటే దినవృత్తాంతాల రెండవ గ్రంథము 36వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి అందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. 23 పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును. రెండవ దేవాలయం కట్టబడడానికి బీజం పడింది. రెండవ దేవాలయము యెరూషలేములో రెండవ దేవాలయం కట్టడానికి బీజం పడింది. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయము 22, 23 వచనాలు. అయితే ఈయన పేరేమని, అడ్రస్ ఏముంది చూడండి. పారసీక దేశపు రాజైన, ఇందాక ఎవరు? నెబుకద్నెజరు, బబులోను దేశపు రాజైన. ఇక్కడ మనకు చాలా మంది రాజరికాలు మారిపోతూ ఉన్నాయి. అక్కడ మరి బబులోను రాజు అయితే ఇక్కడ ఎవరైనా, ఈయన ఎవరు? పారసీక దేశపు రాజు పేరు కోరేషు. ఈ కోరేషు యావత్ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. ఈ కోరేషు గారు యావత్ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నప్పుడు యెహోవా దేవుల వారు ఆయనను ప్రేరేపించినాడు. ఈనాటి ఉన్న ఇరాన్. మా చిన్న విషయం చెప్తాను. మనలో ఎవరైనా చనిపోతే వాడు ఎటువంటి వాడైనా అయ్యో అంటామా లేదా? అయ్యో చచ్చిపోయాడా అంటాం.
జనరల్గా. కానీ నిన్న మొన్న జరిగినటువంటి హెలికాప్టర్లో మరి అతను చనిపోయినాడు. ఇబ్రహీం రైసీ అతని పేరు. అతని పేరేంటి? ఇబ్రహీం రైసీ. ఊరంతా పండగలు చేసుకున్నారు తెలుసా? ఇరాన్ దేశం అంతా పండగలు చేసుకున్నారు, చాక్లెట్లు పంచుకున్నారు, బాణాసంచా కాల్చారు. ఇది తెలుసా? దీని అర్థం ఏమి? ఎంతటి దుర్మార్గుడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతటి దుర్మార్గుడైనా అయ్యో అంటారే కానీ స్వీట్లు పంచుకోరు, మరి బాణాసంచా కాల్చరు. అంటే ఇతను ఎంత క్రూరుడో ఒకసారి ఆలోచన చేయండి. ఏం చేశారు ఇజ్రాయేలీలు? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకే ఒక అర నిమిషంలో 300 మిసైళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద మరి ప్రయోగించాడే. ఏం చేశారు వాళ్ళు? ఇజ్రాయెల్ దేశంలో ఏమి చేశారు అతన్ని? చూడండి. పైగా ఎంత ఖర్చు! 300 వెపన్లు ఒకే నిమిషంలో, అర నిమిషంలో 300 వెపన్లు. అది పక్కన ఉన్నటువంటి వెంకటరాయపురం కాదు, ప్రక్కన ఉన్నటువంటి తణుకు కాదు. ఇరాన్ దేశం నుండి యెరూషలేముకు ఎంత దూరం చెప్పాను? 2250 కిలోమీటర్లు. మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 2 దేశాలు ఉన్నాయి. ఒకటి ఇరాక్ ఉంది, 2 జోర్డాన్ ఉంది. ఈ రెంటిని దాటుకొని అవతలకి వెళ్ళి ఇజ్రాయెల్ మీద ఏం చేశారండి వాళ్ళు? ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకాడు నిద్రపోడు. ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకాడు నిద్రపోడు. కనుక అక్కడ వారికి అంత 300 మరి వెపన్స్ వాళ్ళ మీద, బాంబులు వాళ్ళ మీద ప్రయోగించినప్పటికీ కూడా ఒక 10 సంవత్సరాల పాపకు చిన్న గాయమైంది. అమ్మా, ఎవరి కాపుదల ఉంది? దేవుడు యెహోవా దేవుని కాపుదల ఉంది వారికి. కనుక ఇక్కడ అంతటి దుర్మార్గుడు ఈ కోరేషు పూర్వీకుడు. కోరేషు తర్వాత వచ్చినటువంటి వారు. ఈ కోరేషు ఎవరు అనగా పారసీక దేశపు రాజు. ఈ పారసీక దేశపు రాజు ఏమి చేశారు? ఎంత చక్కని మాట! మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును. చూసారా? ఇజ్రాయేలీలకి మరి దేవుడిచ్చిన భరోసా. ఎవరు చెప్తున్నారు ఇది? ఇతను మరి యూదుడు కాదు, ఇతను అన్యుడు. ఇతను ఏమి జరిగింది అని మందిరము కట్టమని కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు రాజ్యం అంతటా వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేసిన తరువాత ఏం జరిగింది? ప్రక్కనే ఉన్నటువంటి ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయం, దాని కంటిన్యూషన్ ఉంటుంది. 5వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పించవలసిన స్థలముగా మందిరమును కట్టింపబడవలను, దాని పునాదులు దట్టిగా వేయబడవలను. దాన్ని మళ్ళీ దీని కొలతలు ఇచ్చాడు. రెండవ దేవాలయం యొక్క కొలతలు చూడండి. చక్కని మాట ఒకటి. దాని వ్యయం, 4వ వచనం చివరి మాట, దాని వ్యయము రాజు యొక్క ఖజానాల నుండి ఇయ్యవలెను. అంటే రెండవ దేవాలయం ఎవరు కట్టారు? కోరేషు.
కోరేషు అని ఎందుకు పిలుస్తున్నామంటే ఇప్పుడే ఇక్కడ కనిపిస్తుంది. ఆ దేవాలయానికి ఖర్చు అంతా కూడా రాజుగారి ఖజానాలో నుండి మరి ఏర్పాటు చేయబడింది. అయితే ఇప్పుడు రెండవ దేవాలయము కట్టబడినది. రెండవ దేవాలయము కట్టబడినది. ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా? ఎన్ని సంవత్సరాలు రెండవ దేవాలయం కట్టారు అని అంటే 46 సంవత్సరంలో. మొదటి దేవాలయం ఎన్ని రోజులమ్మా? 7 సంవత్సరాలు కడితే ఈ రెండవ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరములు పట్టినది. 46 సంవత్సరములు పట్టినది. ఇది యోహాను గారి దగ్గర అంటారు, 2వ అధ్యాయంలో ఉంటుంది. మా పూర్వీకులు ఈ దేవాలయాన్ని 46 సంవత్సరంలో కడితే నీవు 2 దినాల్లో దీన్ని లేపుతావా అని అడుగుతారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. అంటే ఆయన దేహం అనే ఆలయం అనేటువంటిది వాళ్ళు గుర్తించలేకపోయారు. దేహం అనేటువంటి ఆలయం, ఆయన చనిపోయి 3వ దినాన్న లేస్తాననేటువంటి మాట మర్మ గర్భితంగా ఆ మాట చెప్పినారు. అది దేవదూషణగా ఆయన్ని సిలువ వేసినారు. ఇక్కడ 46 సంవత్సరములు కట్టినారు. ఎంత సమ్మ? 46 సంవత్సరములు కట్టిన ఒక్క పైసా కూడా బయట వారిని ఆశించకుండా ఎవరి దగ్గర? మొత్తం రాజుగారి ఖజానా నుంచి కూర్చబడినది, కట్టబడినది అయిపోయింది. రెండవ దేవాలయము ముగించబడింది. అయితే ఈ రెండవ దేవాలయము ఉందా? ఈ రెండవ దేవాలయము ఉందా? ఇప్పుడు మరలా ఎవరు కట్టారు? ఇది ఎవరు కట్టారు? కోరేషు కట్టాడు, పారసీక దేశపు రాజు. దీన్ని సిరియా రాజు. సిరియా అంటే ఎవరు? సిరియా అంటే కల్దీయులు. అక్కడి నుంచే వచ్చారు. అబ్రాం గారు ఎక్కడి నుంచి వచ్చారు? కల్దీయ దేశం నుంచే వచ్చారు కదా. కనుక ఇప్పుడు సిరియా రాజు, ఈ సిరియా రాజు పేరు అంతియోకస్ ఎపిఫైనస్. ఆయన పేరేంటి? అంతియోకస్ ఎపిఫైనస్ అనేటువంటి ఆయన ఈ యెరూషలేము దేవాలయంలో ఒక పందిని, మరి ఇదెవరు చెప్పరు వినండి, ఒక పందిని తీసుకొచ్చి దానిలో ఆలయములో వధించి, ఆ వచ్చినటువంటి రక్తము ఆలయం అంతా ప్రోక్షించేశాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఆలయము అపవిత్రపరచబడినది. యూదులు పందిని అనేటువంటి చాలా మరి నిషిద్ధ వస్తువుగా చూస్తారు. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. అదేమిటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసి వెనక్కి వద్దాం. 66:17 తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలిచి ఉన్న ఒకరిని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్నవాడై పంది మాంసమును, హేయ వస్తువును, పంది కొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇది యెహోవా వాక్కు. పంది మాంసం నిషిద్ధం అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే పౌలు గారు ఏం చెప్పారంటే దానికి విరుగుడు చెప్పారు. ఏం చెప్పారు అంటే దేన్నైనా మీరు ప్రార్థనాపూర్వకంగా భుజిస్తే అది పవిత్రమవుతుంది. ఏంటమ్మా? కనుక కేజీల కొద్దీ తెచ్చుకోవచ్చు, పర్వాలేదు. అర్థమైందా? అర్థమైంది. కనుక ఏది కూడా నిషిద్ధం కాదు. మనము అనుమానపడుతూ తింటే అంత
వ్యర్థమే, దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కనుక దేవునికి అర్పించేసి అది మనము తినివేయవచ్చు. కనుక ఇక్కడ అపవిత్రపరచబడింది అనేటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపవిత్రపరచబడింది ఆ యెరూషలేము దేవాలయము, రెండవసారి కట్టబడినటువంటి ఆ దేవాలయము అపవిత్రపరచబడినది. ఎవరి ద్వారా? సిరియా రాజైనటువంటి అంతియోకస్ ఎఫిఫినస్ అనేటువంటి ఆయన ద్వారా ఆ యొక్క దేవాలయం ఏమైందమ్మా? అపవిత్రపరచబడినది. కనుక ఆ దేవాలయములోనికి యూదులు వెళ్ళడం మానివేశారు. మానివేసిన తరువాత మరలా రాచరికాల గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ముగించాలి కనుక అక్కడ ముళ్ళు కూడా బైక్ గబగబ పరిగెడుతుంది కనుక నేను పరిగెడుతూనే చెప్పేస్తున్నాను. అక్కడ ఈ యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళడం యూదులు మానేశారు. వెళ్ళండి అని ఎవరు చెప్తున్నారంటే రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్. ఈయన పేరేంటి? టైటస్. ఆ యొక్క ఆలయంలోనికి వెళ్ళండి అనేసి రోమా చక్రవర్తి చెప్తుంటే వీళ్ళు యూదులు ఎంత మాత్రం అక్కడికి వెళ్ళడం లేదు. అందుచేత యూదులు ఎంత చెప్పినా రాజుగారి మాట వినడం లేదని ఏమి చేస్తారంటే ఒక తాకీదు ఇచ్చారు. ఆ తేదీ ఏమనగా యూదులు కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టుగా చంపేయండి, కనపడ్డట్టుగా చంపేయండి అనే ఆజ్ఞ వచ్చింది. రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే యూదులు ఎక్కడ కనపడ్డ వాళ్ళని అక్కడికి నాశనం చేసేస్తూ చంపేస్తూ ఎంతమందిని చంపారు అని అంటే ఎంతమందిని? 10 లక్షల మందిని ఒకే రోజు, వితిన్ 1 డే. రోమా సైనికులు 10 లక్షల మందిని చంపేస్తే ఆ రక్తము యెరూషలేము వీధుల గుండా పారింది. మోకాళ్ళలోతు రక్తము. ఆ విధముగా మరి 10 లక్షల మంది చంపబడ్డారు. మిగిలిన 1 లక్ష మందిని ఈ దేవాలయాన్ని పడగొట్టేసి, ఎవరు కట్టినది? రెండవ దేవాలయం కోరేషు కట్టాడు. ఈ కోరేషు కట్టినటువంటి దేవాలయాన్ని ఎవరు కూల్చారనంటే రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ దాన్ని కూల్చివేసినారు. కనుక ఇక్కడ 2 దేవాలయములు కూల్చబడినవి. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం ఉందా? అది కావలసిన ఆన్సర్ అది. తల్లి దీవించబడును గాక. కావలసిన ఆన్సర్ అది. చెప్పేది మనకు అర్థమవుతుంది. ఆ ముఖం ఇంకా చూస్తే ఒక్క మాట కాకపోతే ఒక్క మాట అయినా మన బుర్రలోకి దూరుతుంది. నేను ఎక్కడ చెప్తుంటే ఎవరో ఎక్కడికో చూస్తుంటే ఏం తెలుస్తుంది? కనుక ఇక్కడ 2వ దేవాలయము కోరేషు కట్టినటువంటి 2వ దేవాలయము ఎవరు కూల్చారు అని అంటే రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ కూల్చాడు. ఆ రాళ్ళు 10 లక్షల మందిని చంపేశారు. 1 లక్ష మందిని ఈ రాళ్ళు ఎత్తుకొని ఇటలీకి వెళ్ళిపోయారు. ఈ రాళ్ళు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇటలీకి వెళ్ళిపోయారు. ఆ లక్ష మందిని ఆయా ప్రాంతాల్లో అమ్మేశారు బానిసలుగా యూదుల్ని. ఆ విధంగా యావత్ ప్రపంచమంతా యూదులు స్కాటర్ అయిపోయారు. ఎందుకు స్కాటర్ అయిపోయారంటే ఈ 2వసారి కట్టబడినటువంటి ఈ దేవాలయము మరి ఆ రాళ్ళు గీళ్ళు అన్నీ మోసుకొని లేబర్గా తీసుకొని వెళ్ళిపోయారు, బానిసలుగా ప్రపంచానికి అమ్మేశారు. ఇక ఇప్పుడు 3వ దేవాలయం కట్టబడాలి. యెరూషలేములో దేవాలయం లేదు. అక్కడ ఉండేటువంటి యెరూషలేం మనకి ఓవర్ వ్యూ చూపిస్తాడు. ఓవర్ వ్యూ చూపించినప్పుడు బంగారపు డోమ్ ఒకటి కనిపిస్తుంది. దాని పేరేమిటి? డోమ్ రాక్. అది ఒక మసీదు.
ఆ మసీదు ప్రక్కనే అలాస్కా మసీదు 2 ఉన్నాయి. ఈ రెంటిని మరి లేపేసి ప్రక్కన పెట్టి అదే స్థానంలో పక్కన కట్టించుకోవచ్చు కదా అని అనొచ్చు. అలా కాదు, అది ప్రపంచానికి సెంటర్ పాయింట్ అది. ఇంకొక మాట చెప్తున్నాను, అక్కడ ఇస్సాకును బలిచ్చిన ప్రాంతం అదే. ఇస్సాకును అబ్రహాం గారు బలిచ్చిన ప్రాంతం అదే యెరూషలేము. ఆ ప్రార్థనా మందిరం యెరూషలేము దేవాలయం కట్టబడిన ప్రాంతము అదే. అందుచేత అక్కడే తిరిగి కట్టబడాలి. అక్కడే ఎందుకు తిరిగి కట్టబడాలి అంటే మరి రాజుగారు వచ్చి పాలన చేయాలి. 7 సంవత్సరాల పాలన. వచ్చే వారం మరి సాతాను క్రీస్తు విరోధి యొక్క రాజ్య స్థాపన 4వ పాయింట్ అయిపోద్ది. వచ్చే వారం ఏం చెప్తానమ్మా? క్రీస్తు విరోధి రాజ్య స్థాపన. కనుక వచ్చే వారం మనం దాని గురించి సిద్ధపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు ఆ యొక్క యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుట గురించి, అసలు దాని చరిత్ర కొంతవరకు మాకు నేర్పిన దేవా మీకు వందనములు. విత్తబడినటువంటి ఆ యొక్క వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా దానికి నీరు కట్టి ఫలింపజేయండి. తద్వారా బిడ్డలందరూ ఫలింపజేసే భాగ్యాన్ని దయచేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని, త్వరలో మా కొరకే రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండారు వందనములు తెలియజేస్తాను. మంచిదండి. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం వింటూ వచ్చాం. ప్రభు రాకకు సూచనలు, నెరవేర్పులు దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి ఎలా ప్రజలు పరిచారో అన్న విషయాలు వారు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నారు క్రమ పద్ధతిలో. కాబట్టి ఇలాంటి వర్తమానాలు విన్నప్పుడు మనం ప్రభు రాక కొరకు మనం సిద్ధపడాలి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ముగింపులోకి వస్తూ ఉన్నాం. నేను వాక్యం చెప్పనండి, నేను ముగించేస్తాను. 1 సమూయేలు రాసిన గ్రంథం 26వ అధ్యాయంలో సౌలు దావీదును తవరుతా ఉన్నాడు. చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. సౌలు తత్వం ఎలా ఉందనంటే దావీదును క్షమించమంటున్నాడు, మళ్ళీ పగ పండుతూ ఉన్నాడు. క్షమించమంటున్నాడు, పగ పడుతూ ఉన్నాడు. ఆ సమయంలోనేమో అప్పటికప్పుడు క్షమించమంటున్నాడు, తర్వాత మళ్ళీ పగపట్టి అతను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగూ దావీదు సౌలు దగ్గర పారిపోతూ ఉంటున్న సమయంలో మనం చెప్పుకున్నాం. ఒక సందర్భంలో నీళ్ళు తిత్తును తర్వాత వస్త్రమును కోసి పట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా సౌలు అన్నాడు, యెహోవాయే నీకు నీ నీతికి తగినట్టు ప్రతిఫలము ఇస్తాడు. రెండోసారి మరలా 26వ అధ్యాయంలో కూడా అలాగే చేస్తే అప్పుడు కూడా దావీదు ఏం చేస్తాడంటే అప్పుడు వేట పట్టుకెళ్ళాడట. ఏంటంటే ఇలా విసురుతారు కదా, అది పట్టుకుని వెళ్ళాడు. అది పట్టుకుని వెళ్ళి అక్కడ ఉండి కేకేస్తే అప్పుడు సౌలు లేచి అంటున్నాడు, ఆ మాట చదివించి నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నా. సౌలు ఎవరు అని అంటే రాజు. ఇంకో మాట చెప్పాలి. సౌలు ఎవరు అని అంటే అభిషేకింపబడిన వ్యక్తి. సౌలు ఎవరు? బడి వ్యక్తి. అభిషేకింపబడిన వారు నోట్లో నుండి దేవుని మాటలు వచ్చినప్పుడు ఆ మాటలు మనకు ఎలా ఉంటాయనంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి. కానీ అభిషేకించబడిన వాడే కానీ అప్పుడప్పుడు ఎవరు తోరుతూ ఉండేవారు? అపవాదు తోరుతూ ఉండేది. కానీ ఇక్కడ చూస్తున్నాం చూడండి, 26వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. అందుకు సౌలు, దావీదా నాయన నీవు ఆశ్రదము నొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున ఏం చేశాడటండి? ప్రియులారా, దావీదు నిమిత్తం అభిషేకించబడిన సౌలు అంటూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఏమనంటే నాయనా దావీదు, నువ్వు పూనుకో,
నీ కార్యములు దేవుడు ఏం చేస్తాడట? సఫలం చేస్తాడు. చూడండి అక్కడ చక్రవర్తి, నీవు ఘనకార్యములను పూనుకో, దేవుడు ఏం చేస్తాడట? ఆ కార్యము దేవుడు సఫలం చేస్తాడు. ఈ మాట వినండి, మనము దేవుని నిమిత్తము మనం ఏ కార్యం పూనుకున్నా అది మనకు కష్టమైనా దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. అది ఏ విషయమైనా సరే, మనం దేవుని నిమిత్తం పూనుకున్న ప్రతి పని ఆయన ఏం చేస్తాడనంటే కార్యం చేస్తాడు. అంటే ఇల్లు కడతా ఉన్నారు, దేవుని సన్నిధానాన్ని పూనుకొని అయ్యా ఇల్లు కడుతున్నాను అనుకోండి, దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. లేకపోతే ఇంకొక విషయం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఆయన నామములో మనం ఏది పూనుకున్నానో ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. చూడండి, దానియేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. ఆయన నమ్మిన బిడ్డలకు బైబిల్లో ఆయన నమ్ముకుని పూనుకున్న వారి విషయంలో ఎన్నో మేలులు చేసిన దేవుడు, వారికి సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా చేయాలి అని అంటే ఆయన నామాను మనం ఏ కార్యమైనా పూనుకున్నప్పుడు దేవుడు మనకు 11వ అధ్యాయం 32వ వచనం చదువమ్మా. అయితే మన దేవుని ఎరుగువారు బలము కరిగి ఏం చేస్తారట? ఎవరు చేస్తారు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారట? అదే చెప్తున్నాడు సౌలు దావీదుకి, దావీదా ఇదిగో నీవు ఘనకార్యము పూనుకుని ఆయన నామములో కార్యం సఫలమవుతుంది. ఎందుకనంటే దేవుడు నీకేమై ఉన్నాడు తోడే. ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నప్పుడు మనం పూనుకున్న కార్యం ఆయన ఏం చేస్తాడట? సఫలం చేస్తాడు. కనుక ఏదైనా అయినా సార్ చూడండి, కీర్తనలో ఆ మాట చదువుతాం, చక్కగా చదివేసి ముగించేసుకుందాం. 37వ అధ్యాయం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ కార్యములను ఏం చేస్తానంటున్నాడు అని అంటే, కీర్తన 37వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. నీ మార్గములు యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యములను. మనం ఆయన నమ్ముకుంటే చాలు. మనం ఆయన మీద భారం వేసుకుని అయ్యా నీ పని నీ మీద పెడుతున్నాను, నా చింత యావత్తు మీ మీద వేస్తున్నాను, ఈ కార్యం చేయాలనుకుంటున్నాను ఆయన అంటే ఆయన మన కార్యములు ఏం చేస్తాడట? కానీ మనం చేయవలసిన పని ఏంటి అని అంటే మన భారాన్ని ఆయన మీద వేయాలి. మన భారాన్ని ఆయన మీద వేసినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. ప్రియులు చూడండి, అదే కీర్తన 64వ అధ్యాయం 9వ వచనాన్ని చదువురమ్మా, ముగించుకుందాం. 64వ అధ్యాయం 9వ వచనం. మరి కీర్తన 118వ కీర్తన 16వ వచనం చూడండి. 118వ కీర్తన యెహోవా దక్షిణ హస్తము వారికి ఏం చేస్తుందట? సాహస కార్యం. అంటే మనం చేయలేని కార్యములు ఎవరు చేస్తారట? దేవుడే జరిగిస్తారట. కనుక ప్రియులరా, తీయొద్దులాడు ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాం కుమారుని ఇస్సాకుకు భార్యను వెతకటానికి, కుమార్తెను వెతకటానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు ఎలియాజరు వెతక్క ఎక్కడ తిరిగి దొరుకుతలేదని బావి దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏంటనంటే, దేవా మహోన్నతుడా, అబ్రహాం నమ్ముకున్న దేవా, మరి అబ్రహాము దేవుడా నీకు స్తోత్రాలు, నేను ఇంకా తిరగలేను కాబట్టి నేను ఎందు నిమిత్తమతో వచ్చానో ఆ కార్యము నీవే. చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఆమెను అన్నాడండి. ఆమెను అనరాగానే అక్కడికి ఇస్సాకు కొరకు రిబకాని దేవుడు అక్కడికి రప్పించాడు. ఇప్పుడు చెప్పాలి, ఎలియాజరు వెళ్ళిన పని ముగించుకుని రావటానికి కారణం, సఫలం చేసుకుని రావటానికి కారణం ఏంటి? రైట్, ఊరంతా తిరిగినప్పుడు అవ్వలేదు, కానీ ఎప్పుడైతే ఆ బావి దగ్గర మోకరించాడో, ఒంట్లో మోకరింపు చేశాడో, అప్పుడు దేవుడు తన కార్యాన్ని సఫలం. ఈరోజు మనం కూడా దేవుడు మన కార్యం, అదే అంటున్నాడు సౌలు దావీదా నువ్వు పూనుకో, యెహోవా నీ కార్యములు సఫలం. ఈరోజు మనము ఆయన నామాన్ని బట్టి పూనుకుంటే ఆయన మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని
మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. మనకు అసాధ్యం కానీ దేవునికి సమస్తమును సాధ్యం. కాబట్టి బలహీనులు కాక ధైర్యం వహించడి, మీ కార్యములను సఫలము చేస్తాడు. కాబట్టి మనం ఏదో అనుకుంటున్నామో, మీ కుటుంబంలో ఏమో కార్యం జరగాలనుకుంటున్నారో ఆ విషయంలో దేవుడు మీకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి చెప్పండి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ కార్యాల ద్వారా దేవునికి ఏమొస్తుందనంటే మహిమ వస్తుంది. ఆయన మహిమ రావాలని ఆయన తన కార్యాన్ని తాను జరిగించుకుంటాడు. కాబట్టి మనం నిలబడితే చాలు, దేవుడు తన పనిని ఏం చేస్తాడటండి, జరిగించుకుంటాడు. అలా జరిగించుడు చేత దేవునికి మహిమ, అలాగూ మన ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిగించి అనేక మహిమార్థంగా దేవుడు మనలను ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం. మరొకసారి